జై శ్రీరామ్. గీతామూర్తి టాక్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు ఈ సీజన్లో దొరికే రాస ఉసిరికాయ, పెద్ద ఉసిరికాయలు, ఇవి ఇప్పుడు మాత్రమే దొరుకుతాయి. పుష్కలంగా సి విటమిన్ ఉంటుంది. ఇది ఏ రకంగా వాడుకున్నా కూడా దీంట్లో సి విటమిన్ అన్నది పోదు. విరివిగా దొరికే ఈ సమయంలో దీన్ని వీలైనంత నిల్వ చేసి పెట్టుకుని ఉన్నట్టయితే మనం సంవత్సరం అంతా వాడుకోవచ్చు. సో నేను ఇవాళ ఈ తురుముని ఏం చేస్తున్నానంటే ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టేస్తున్నాను. ఈ సంవత్సరం అంతా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మీకు పులిహోర చేసుకోవాలనుకున్నా, లేదంటే పప్పులో వేసుకోవాలనుకున్నా, పచ్చడిలాగా చేసుకోవాలనుకున్నా, ఏం చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. రుచిగా ఉంటుంది. మీరు అన్ని విధాలుగా దీన్ని వాడుకోవచ్చు. వీలైనంత మట్టుకు గాజు సీసాలో నిల్వ చేసి పెట్టేసుకుంటే మీకు ఎప్పటికీ కూడా బాగుంటుంది. ఇది కొంచెం కలర్ మారుతుంది, ఎందుకంటే ఉసిరికాయ గుణం ఏంటిదంటే నలుపు అవుతుంది. నలుపు అవుతుందని చెప్పేసి దీన్ని అశ్రద్ధ చేయొద్దు. నల్లగైనా కూడా రుచి చాలా బాగుంటుంది. దీనికి సంబంధించిన పచ్చళ్ళు కానీ పులిహోర కానీ చేసినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు మాత్రం ఈ ఉప్పు పసుపు కలిపి నిల్వ చేసుకునే పద్ధతిని మీకు చూపిస్తున్నాను. గాజు సీసాలో కానీ లేదా మీకు టెంపరీగా సిల్వర్ ఫాయిల్స్ వస్తాయి, దాంట్లో కానీ నిల్వ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.